జుట్టు కాస్త రంగేసుకోవచ్చు కదా. నేను ఇప్పుడు డాడీనే. డాడీ కాదు, షుగర్ డాడీ లాగా ఉన్నావు. వెళ్ళి రంగేసుకోపా. సంగీత్లో ఎవరైనా డ్రింక్ ఆఫర్ చేస్తే నాకు అలవాటు లేదు అని చెప్పు. అంతేగాని దొరికిందే ఛాన్స్ అని ఎగేసుకుంటూ పెగ్గుల మీద పెగ్గులు లాగించుకో. ఇదిగో మా వాళ్ళు ఎవరైనా అడిగితే వంట బాగా చేస్తుందని చెప్పు. అంతేగాని ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదని అతి తెలివి ప్రదర్శించు. ఇదిగో ఈ చీరలో లావుగున్నానా? కనీసం ఈ ఫంక్షన్ కైనా ఫుల్ గా ఉంటావా, లేకపోతే మా ఫ్రెండ్స్ వచ్చారు నిద్ర వచ్చిందని చెప్పి ఎస్కేప్ అయిపోతావా? ముందుగానే చెప్తున్నాను, మా చుట్టాల ముందు నన్ను అవమానించేలా జోకులేసావో నీకు నెక్స్ట్ డే ఉండదు. హల్దీకి ఎల్లో అంట, మెహందీకి గ్రీన్ అంట. సర్దుకున్నావా? ఇదిగో మా సూర్యకాంతం అత్తతో దయచేసి టచ్ లో ఉండకు. ఆవిడ ప్యాంటీ తెలియకుండా డ్రాయర్ లాగేసినట్టు నీకు తెలియకుండా నీ నుంచే ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతుంది. ఎవరితోనూ ఓవర్ ఫ్రెండ్లీగా ఉండకు. కిందటిసారి కూడా నువ్వు ఇలానే చేసావు. లాక్డౌన్ లో ఇంటి పని వంట పని నువ్వే చేస్తావని అందరూ చెప్పావు. నా పరువు అంతా పోయి. ఎవరితోనూ మూడీగా కూడా ఉండకు. మా అమ్మ వాళ్ళు పెట్టిన గోల్డ్ బ్రాస్లెట్ చైన్ ఇవాళ ఒక్కరోజైనా వేసుకో. మన కొత్త ఇంటికి డౌన్ పేమెంట్ చేసామని చెప్పాను అందరికి. నువ్వు లోన్ తీసుకున్నావని చెప్పకు. ఒకే మాట మీద ఉండాలి ఇద్దరం. ఏంటి ఇదేసుకుని వస్తావు పెళ్లికి? అలుగుడ్డల్లాగున్నాయి. మంచం మీ షేర్వాణి పెట్టాను, వెళ్ళి వేసుకుని రప్ప. ఎవరైనా మీ ఇద్దరికి గొడవలు అవుతాయంటే సత్య హరిశ్చంద్రులాగా జస్ట్ వారానికి 7 సార్లే అని చెప్పకు. మన ఇద్దరిది అన్యోన్యమైన దాంపత్యం అని వాళ్ళు ప్రూవ్ చేయాలి.